75 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్. ఈ విండ్ పవర్ ప్రాజెక్ట్ని కేటాయించిన తేదీ నుండి 6 నెలల్లో మైక్రో సైటింగ్ మ్యాప్ సమర్పించాలి. అదేవిధంగా ప్రాజెక్ట్ ప్రాంతంలో ప్రైవేట్ భూముల మధ్యలో అందుబాటులో ఉంటే వాళ్ళకు కూడా లీజ్ 31,000 పాలసీ ప్రకారం. క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ 6 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థి మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద వైఎస్ఆర్ కడప జిల్లా సింహాద్రిపురం మరియు లింగాల మండల గ్రామాల్లో, అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం 150 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపు. ప్రాజెక్ట్ కేటాయింపు తేదీ నుండి 6 నెలల్లో మైక్రో సైటింగ్ మ్యాప్ సమర్పించాలి. ఇది కండిషన్. ఏపీపీసీసీ విజయవాడ మెంబర్ కన్వీనర్ అభ్యర్థుల మేరకు 3 నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అర్హులైన స్ట్రాటజిక్ డేటా సెంటర్లకు డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మంజూరు చేయడానికి పాలసీ ఫ్రేమ్వర్క్ సూత్రప్రాయ ఆమోదం. ఈ ఫ్రేమ్వర్క్ను ఇప్పటికే ఉన్న డిస్ట్రిబ్యూషన్ లైన్స్ రెగ్యులేషన్ నెంబర్ 10/2013 కింద అమలు చేయడానికి గౌరవనీయ ఏపీఈఆర్సీకు సిఫార్సు చేయటం. అర్హులైన డేటా సెంటర్ డెవలపర్లను షెడ్యూల్ 2 కింద డీమ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలుగా గుర్తించడం సహా డీడీఎల్ హోదా స్వయంచాలకంగా వర్తించదు. గౌరవనీయ ఏపీఆర్సీ వద్ద సరైన దరఖాస్తు ప్రక్రియ ద్వారా మాత్రమే పొందాలి. ఇదంటే డేటా సెంటర్స్ చాలా వస్తున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే పవర్ చాలా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే యూనిట్స్ ఇవన్నీ కూడా. సో డిస్ట్రిబ్యూషన్ ద్వారా కదా వాళ్ళే సబ్స్టేషన్ దగ్గర నుంచి లేదా సోర్స్ దగ్గర నుంచి వాళ్ళే లైన్స్ వేసుకుంటానికి, వాళ్ళ ఖర్చులు తీసుకుంటానికి ఈ డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ సో అది ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. బట్ ట్రాన్స్మిషన్ వీలింగ్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ట్రాన్స్కో రూల్స్ ప్రకారమే వర్తిస్తాయి. క్లీన్ ఎనర్జీ హైబ్రిడ్ 7 ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థి మేరకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద కడప జిల్లా లింగాల మరియు పులివెందుల మండలాల గ్రామాల్లో 150 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ సేమ్ మైక్రో 6 నెలల్లో ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2006 యాక్ట్ నెంబర్ 3 ఆఫ్ 2016లోని సెక్షన్లు 2, 3, 3-A న్యూ 1, 8, 10, 13, 32, 33, 37 మరియు 41 న్యూ నిబంధనలను సవరించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఆమోదం తెలిపింది. ఇదేంటే ఇంతకుముందు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం 50 ఎకరాలు ల్యాండ్ ఉండాలి. అదేవిధంగా 15 కోట్లు ఎండోమెంట్ ఫండ్ అంటే కార్పస్ ఫండ్ ఏదంటే 15 కోట్లు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ 250 కోట్లు 3 సంవత్సరాల్లో పెట్టాలనే నిబంధన ఉండేది. వేరే రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో విద్యని ఇంకా ప్రైవేటైజ్ చేయడానికి అంటే ఇంకా డెవలప్ చేయడానికి అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఈ నిబంధనలు కొంచెం సడలించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే 50 ఎకరాలు ఉండాలని చెప్పారో దాన్ని ఈ కోర్ క్యాపిటల్ ఏరియా కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, విజయవాడ వీటిలో 10 ఎకరాలు, మిగతా అన్ని ప్రాంతాల్లో 15 ఎకరాలు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా 15 కోట్ల బదులు 5 కోట్లు కార్పస్ ఫండ్ అదే ఎండోమెంట్ ఫండ్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంతకుముందు 250 crores ఇన్ 3 years ఖర్చు పెట్టాలని చెప్పి నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవసరాలను బట్టి స్టూడెంట్స్ చేరికను బట్టి కానీ, వాళ్ళు స్టార్ట్ చేసిన డిపార్ట్మెంట్స్ని బట్టి కానీ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు యూజీసీ రికమెండేషన్ ప్రకారం ఖర్చు పెట్టాలనే నిబంధనలు చేయడం జరిగింది. దీంట్లో గ్రీన్ఫీల్డ్ ఉమెన్స్ యూనివర్సిటీ ప్రొవిజన్ ఆఫ్ యాక్ట్ ఆన్ ఉమెన్స్ యూనివర్సిటీ ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్ ఆఫ్ ది యాక్ట్ నో ప్రొవిజన్ ఇస్ మేడ్. ఇప్పుడు కొత్తగా గ్రీన్ఫీల్డ్ ఉమెన్స్ యూనివర్సిటీ, బ్రౌన్ఫీల్డ్ ఉమెన్స్ యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ ఉమెన్స్ యూనివర్సిటీ అని చెప్పేసి అమెండ్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఎవరైనా పెడతానంటే పెట్టుకోవచ్చు. దీంట్లో అది కోటా ఏంటో ఏముండదు ప్రైవేట్ కాలేజ్లో. ఇది మెడికల్ కాలేజ్ కాదు, ఇవి యూనివర్సిటీస్.
అసలు కాలేజీలు రాకపోతే అసలు ఏముండదు కదా. అదండి అసలు యూనివర్సిటీ పెట్టలేదు అనుకోండి, పెట్టకపోతే అసలు సీట్లు రావు కదా. నేను ఎగ్జిస్టింగ్ అంటలా, ఇది మీరు ఈ 10 acres 5 crores మూలంగా స్టూడెంట్స్ కంపోజిషన్లో కానివ్వండి, స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్లో కానీ ఏమి రాదు. కాకపోతే ఈ ప్రైవేట్ యూనివర్సిటీని ఎంకరేజ్ చేయడానికి ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ మంది స్టాండర్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్స్ యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ యూజీసీ రూల్స్. అండ్ తక్కువ అమౌంట్ పెడితే ఇంకా ఎక్కువగా రన్నింగ్ ఆపరేషన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టచ్చు. ముందు డిపాజిట్ చేసేయటం 250 కోట్లు కంపల్సరీగా 3 సంవత్సరాలు ఖర్చు పెట్టాలి. డిపార్ట్మెంట్ స్టార్ట్ అయినా అవ్వకపోయినా, లేకపోతే క్లాసెస్ అంతమంది స్టూడెంట్ చేరకపోయినా 250 కోట్లు ఖర్చు పెట్టాలని నిబంధన ఉంది. నిబంధన ఉందనుకోండి, అధికారులు, విలేకరులు, రాజకీయ నాయకులు అందరూ ఏంటి, నువ్వు 3 సంవత్సరాలు ఖర్చు పెట్టలేదు కాబట్టి బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అది లేకోకుండా అవసరాలు బట్టి డిపార్ట్మెంటు ఒక 2 డిపార్ట్మెంట్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, 2 బిల్డింగ్స్, అది యూజీసీ రికమెండేషన్. మరి అది కూడా అన్ని యూనివర్సిటీస్ కూడా కంట్రోలింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది కదా ఒక సంస్థ, వాళ్ళ రికమెండేషన్ ప్రకారం చేస్తారు. దీని మూలంగా కూడా ఫీజు తగ్గిద్దాము కదా. ఈ 10 కోట్లది 5 కోట్లు చేసాము, 250 కోట్లది అందరిని అన్నారు. దోపిడీ అన్నా నేనేమన్నా? దోపిడీ అన్నా, ఓకే. బ్లాక్మెయిలింగ్ కాదు, లేకపోతే ఏదో ఒకటి వెళ్ళి వాళ్ళు ప్రశ్నిస్తాం ఏదో ఒకటి. సార్ రాజకీయ నాయకులు అందరిని అన్నా కదా, అధికారులు అన్నాను, రాజకీయ నాయకులు అన్నాను, కొన్ని అందరు నన్ను, నేను ఎవరిని అంటే ఏం లేదు. ఎస్, మీరేం తక్కువ, మీరు మాకంటే పెద్దోళ్ళు. అంటే ఏంటంటే ఏమన్నా అట్లని అంటే ఎవరైనా సరే రాష్ట్రంలో వ్యాపారం చేసుకున్నా అంటే వారి ప్రొఫెషన్లో నిర్భయంగా పారదర్శకంగా పనిచేసుకోవాలి. సో దాని ప్రకారం మన నిబంధనలు ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇప్పుడు మన గుజరాత్ తీసుకుంటే 60-70 యూనివర్సిటీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో తీసుకుంటే ఒక 5-6-7 ఉన్నాయి అంతే. 50-60 యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేం అభివృద్ధి కాలేదా? చెన్నైలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కర్ణాటకలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదండి గల్గోటియా అంటే ఏది జరిగినా కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా కరెక్ట్గా ఉంటాయి ఈ రాష్ట్రంలో. దీనికి యూనివర్సిటీస్కి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఉంటుంది యూజీసీ రూపంలో. కాబట్టి వాళ్ళు అన్ని చెక్స్ చేసి అన్ని నిబంధనలకి అనుగుణంగానే చేస్తాం. కేవలం మేము సడలించింది ఏంటంటే ఏదైతే అమౌంట్ పెట్టాలో తర్వాత 3 సంవత్సరాలు ఖర్చు పెట్టాలో దాన్ని కొంచెం సడలించాం, ఎందుకంటే ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయటానికి. సత్యం మీరు ఉంటారు కదా, చూస్తూ ఉంటారు కదా మీరు కూడా. ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ ఫీజ్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ యాక్ట్ 2019ని సవరించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ఆమోదించారు. కమిషన్ను కమిటీని పునర్నిర్మించడం సహా దాని నిర్మాణం